నేను ప్రత్యక్షంగా మున్సిపల్ ఎన్నికల్లో మరి బాధ్యత నిర్వర్తిస్తున్నాను. ఎన్నికల్లో 87కి వెళ్ళి ఇప్పటి వరకు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కేవలం మొన్న 2019 ఒక్కసారి మినహా 87లో పుప్పాల ఆశాలు గారు, తదుపరి 95లో మిట్టపట్టి గారు, నా రాజధాని లోపల మెజారిటీ మనం కైవసం చేసుకున్నాం. అదిలో ప్రత్యక్ష ఎన్నికల కావడంతో దేశీయ గారు చైర్మన్ చెప్పారు. కౌన్సిల్స్ ఏదైతుందో మన ఆధిక్యతతోని వైస్ చైర్పర్సన్ మనము గెలుచుకొని ఏదైతుందో మున్సిపల్ కౌన్సిల్ అనేది ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగిందని చెప్పండి. తదుపరి ఇప్పుడు కె నాగేశ్వర్ గారు, తదుపరి తాటిపర్తి విజయలక్ష్మి గారు, మొన్న ఒక్కసారి మాత్రమే ఏదైతుందో 2019లో మన ముఖ్యపక్షంగా పోతున్నాయి అనేటువంటి తరుణంలో కూడా మన కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో మనం బలంగా వాళ్ళను నిలువరింపు చేయడం జరిగిందని చెప్పండి. అంటే జగిత్యాల పట్టణంలో ఆది నుండి ఈనాటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యమే కొనసాగుతుంది. మధ్యలో ఒక్కసారి మాత్రమే ఏదైతున్నదో టిఆర్ఎస్ పాలనకు వచ్చి మరి ఏ విధంగా పాలన కొనసాగిందో మనకు తెలియదు కాదు. సరే, ఇప్పుడు నేను చెప్పాలంటే మరి చెప్పాల్సి వస్తే తప్పనిసరి. ఒక్కసారి పాలనకు వచ్చి 5 ఏళ్ల కాలంలో 16 మంది కౌన్సిల్ చైర్మన్ ఒకసారి కమిషనర్ మార్చుకున్నారా? 5 ఏళ్ల పాలనలో టిఆర్ఎస్ యొక్క పరితనం 16 మంది కమిషనర్లను మార్చిందని చెప్పి అంటున్నా. అంటే 6 నెలలకు ఒక కమిషనర్ మార్చుకున్న పరితనం వాళ్ళని చెప్పండి. ఒక 8 మంది ఏదైతున్నదో మున్సిపల్ అధికారులు జైలు పాలై, 8 మంది అధికారులు ఏదైతే జైలు పాలై. మీకు ఏసీబీఏ కానీ విజిలెన్సే కానీ ఒక్కసారి వచ్చి చెప్పంటున్నాను. వాళ్ళు ఏదైతుందో అభివృద్ధి గురించి మాట్లాడడం చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుందా? మీ అభివృద్ధి ఫలితనం అనేది ఏదైతుందో ఇలా కమిషనర్ల మార్పే కానీ, విజిలెన్స్ ఎంక్వైరీ కానీ, ఏసీబీ దాడులే కానీ, మున్సిపల్ అధికారులు జైలు పాలు కావడమే కానీ, ఇవన్నీ చూస్తుంటే మీ పాలన ఏ విధంగా కొనసాగిందో మరి అర్థం పట్టేట్టు కనబడుతుంది. ఇవాళ ఇంకా మళ్ళీ మాట్లాడతారని చెప్పంటాను నేను. అభివృద్ధి అని చెప్పని ఆశ్చర్యం కలుగుతుందని చెప్పిన అభివృద్ధి అంటే ఏంటో ఏదైతుంది. నేను అంటే ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రంలో జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ పాలనలో ఆదర్శంగా నిలబడ్డదని చెప్పి అంటున్నాను. మరి అనునిత్యం త్రాగునీటికి ఇబ్బంది లేకుండా మంచినీరు తాగించినటువంటి ఒక ఏకైక మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీ అని చెప్పారు. పట్టుకొచ్చి చెప్తారు కదనే. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా కేవలం ఏదైతుందో 200 రూపాయలకి ఇంటికి పైప్ లైన్తో సహా నల్లా కనెక్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నాను. ఓన్లీ 200 నీ ట్రంక్ లైన్కి వెళ్ళి ఏదైతుందో ఇంటి లోపల పైప్ లైన్ వేసి నల్లా బిగించి నీళ్లు కుళాయి తిప్పి నీళ్లు పోపించడం అని చెప్పి అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ చెప్పంటున్నాను. తెలంగాణ రాష్ట్రం మీద ఉమ్మడి రాష్ట్రంలో కూడా చెప్పంటున్నాను. మున్సిపాలిటీ చెప్పంటున్నాను. జగిత్యాల పట్టణంలో నిరుపేద వర్గాలు ఏదైతుందో ఉపాధి నిమిత్తం పుట్టబోసుకుంటున్నాయి. వాళ్ళు తోపుడు బండ్లే కానీ, కూరగాయలు అమ్ముకుంటలే కానీ, గుళ్ళు అమ్ముకుంటే అటువంటి నిరుపేద వర్గాలకు ఏదైతుందో మున్సిపాలిటీకి వెళ్ళి భారం లేకుండా రోజుకు 50 రూపాయలైనా నెలకి ఎంత అవుతుంది? 1500 రూపాయలు. గతంలో 48 వార్డులు ఉంటే ఒక 2 వార్డులు పెంచి వాస్తవంగా 2 వార్డులు పెంచడానికి నూకపల్లి హౌసింగ్ కాలనీ ఏదైతుందో కారణం.
అది కొత్తగా ఏర్పడ్డది కాబట్టి ఒక 2 హౌసింగ్ పెంచారు. ఇక నూగమే డబుల్ బెడ్రూమ్ కూడా ఏది ఇస్తుందో అదొక ATM అయిందా. ఎనీ టైం మనీ నూగమేలు ఏంది, ఎనీ టైం మనీ. ఎప్పుడు ఎవరికి అవసరం ఉన్న ఆపత్తున్నానికి ఏది ఇస్తుందో జేబు కొంచెం తక్కువ కనబడతానుకో పోయి దాన్ని కొట్టాలి. నూగమేలు అట్లా అయిపోయింది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జగిత్యాల పట్టణం నిరుపేద వర్గాలకు 4,000 ఇండ్లు కట్టాలని చెప్పని 200 ఎకరాలు సేకరించి 4,000 సొంత గృహాలు నిర్మాణం చేపట్టబడే విధంగా ఇంద్రమ్మ నిర్మాణ సంఘం చేపట్టింది. దాన్ని నీరుగా వచ్చే విధంగా ఏడ కాంగ్రెస్ పార్టీ పేరెత్తదో, ఏడ జీవనుడి పేరెత్తదో అనేది కుట్రపూర్తంగా సరే మంచి డబుల్ బెడ్రూమ్ ఎవడో గరీబులు సరే కానీ మంచిదే అనుకుంటుంది. నేను కూడా మంచిది అనుకుంటాను. మరి ఇవాళ దాన్ని ఎందుకు చేయలేకపోతున్నాం? नाणीयता प्रमाणाల లోపమా? खुद वजह होना चाहिए ना सर. बेघर वाले घर को नहीं पहुंच रहे बोले तो क्या वजह हो सकता? మరి ఏది లేకుండా అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ధరాధర్ పంచు కూడా వీకిండే పత్రాలు మనకు అదే కథ మొదలు పెడతారు. సరే అంశం ఉండేది. మరి రివిజన్ అనేది ఏదైతున్నదో ఈ బార్డర్ రివిజన్ లోపల 40-50 చేసేటప్పుడు ఏదైతున్నదో వార్డు అక్కడ నాకు బస్తీ దవాఖానంటే ఇది ఎవరికి ఎరగలేదు వీళ్ళే గుట్టించినట్టు చెప్తారా అంటున్నాడు. బస్తీ దవాఖాన బస్తీ అంటే అర్బన్. వాట్ డస్ మీన్ బై బస్తీ? क्या बोलते सर? बस्ती बोलते अर्बन. కొత్త పుట్టించింది ఏమన్నారు ఆయన అర్బన్ బస్తీ. మేము ఆనాడే అర్బన్ సెంటర్ ఏర్పాటు చేసినాం ఆయన అని చెప్పంటూ నేను మా కటికే సోదరులే, మా కటికే సోదరులు సూర్యవంశ క్షత్రియులు వాళ్ళ కోసం ఏదైతుందో వాళ్ళ స్లాట్ రోజు నిర్మాణం చేసిన చింతకొండ దగ్గర నిర్మాణం అవుతుందా సౌకర్యం ఇవ్వాలగా చెప్పంటూ నేను 2 దశాబ్దాల క్రితం ఏదైతుందో మా కటికే సోదరులకు సూర్యవంశ క్షత్రియులకు ఏదైతుందో నేను స్లాట్ రోజు నిర్మాణం చేశాను చెప్పండి. మా పెద్ద కటికోళ్ళకి ఏదైతుందో వాళ్ళ స్లాట్ రోజు నిర్మాణం చేశామని చెప్పంటూ నేను అరే అది నాకు చిత్రమే అంటున్నా నేను. నువ్వు 10 ఏళ్ళు నిద్రపోయి 10 ఏళ్ళు జేబు నింపుకున్న గాడికి నింపుకున్నారా? అది సారదన్నట్టు ఏదైతుందో మళ్ళీ జేబు నింపుకోవాలి కదా, మళ్ళీ అది వచ్చింది ఆయన చెప్పంటున్నాను. అదేం అర్థం కాదు. మున్సిపాలిటీ ఎవడు పని చేస్తుండే? వాడు గౌరీ శంకర్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ అంటే ఎవడా గౌరీ శంకర్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్? ఎవడి గౌరీ శంకర్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ అని చెప్పంటున్నాను. వాళ్ళు తప్ప ఇంకోటి పని చేయొద్దు. ఇప్పుడు గౌరీ శంకర్ తప్ప ఏదైతుందో ఇంకోటి పని చేయొద్దు. వాడికి అగ్రిమెంట్ ఉండదు, మార్కౌట్ ఉండదు. వాడు ఏం చేస్తే అది పని, వాడు ఏం చేస్తే అది పని. వాడు బిల్లు కాలు చేయాలి లేకపోతే తబాదల. ఈ తబాలా ఎందుకైతే ఇప్పుడు గౌరీ శంకర్ చెప్పినట్టు బిల్లు కాలు చేయకుంటే వాడు తీస్తే తీర్చేది. ఎవడు పెట్టుకో పాంచాలి నన్ను ఒకటి నాకు కావాలో చెప్పాడు. అయ్యా మంచి దొర నువ్వు ఎక్కువ తప్పు చేద్దా పాంచాలి. ఇదా మున్సిపాలిటీ దీని కొరికేనా? ఇక మున్సిపల్ స్థానిక సంస్థలు అంటే స్వయం ప్రతిపత్తి, అది గుర్తుంచుకోవాలి. స్థానిక సంస్థలు అంటే స్వయం ప్రతిపత్తి అని చెప్పి అంటున్నాను నేను. 74వ రాజ్యాంగ సవరణ రాజీవ్ గాంధీ గారు ఏదైతుందో ప్రధాన రాజ్యాంగ నిబంధనలు గౌరవించు అంటున్నాను నేను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. ఇది రాహుల్ గాంధీ గారు మనకి నినాదం అని చెప్పారు. పదవి అధికారం కాదు,
అధికారం లాలూచి కొరకు ఏదైతుందో ఎట్లా జేబు నింపుకోవాలని చెప్పి తాపత్రపడేటోళ్ళు జాగ్రత్త అని చెప్పంటారు. నాకు ఆశ్చర్యమయ్యా, వాడు ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనోడు, కాంగ్రెస్ పార్టీకి నా దగ్గరనే ఉన్నాయి. ఊరి నువ్వెవడురా? కాంగ్రెస్ పార్టీ అంగట్ల సరుకు కాదు, అని చెప్పంటున్నాను. మేము 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ జెండా మోసినాం. మా సోదర కార్యకర్తలు ఏదైతుందో ఆహార మిషన్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని మా అజర్వై కౌన్సిల్ గెలిచి కూడా ఇలా ఆటో నడుపుకొని బతుకుతున్నాం. మా अजहर काउंसिल के पर्सन काउंसिल जीतने के बाद 5 साल के बाद आज ऑटो चलाते हो जी रहे निजामाबाद में। మా నక్క గోపాల్, నక్క గంగన్న, నక్క జీవన్, మాకేదైతుందో రాజకీయం అనేది ప్రజాసేవ, మా ప్రజా జీవితం అనేది ప్రజాసేవ అంటూ నేను వీళ్ళ ప్రజా ప్రాతినిధ్యం కోరుకుంటున్నాను నేను. కానీ ఏదైతుందో ప్రజాసేవ కొరకు కోరుకుంటున్నాను, నీ లెక్క చేపు నింపుకోవడం కొరకు కాదని చెప్పి అంటున్నాను. పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ జెండా మోచిండో రేపు భవిష్యత్తు అదే కాంగ్రెస్ కార్యకర్త తప్ప వేరే ఎవరిది కాదు అని చెప్పండి. అరే ఆనాడు నిన్న కాక మొన్న 19లో ఎన్నికలు నిలబడాలంటే గెలుపు సాధ్యం కాదు. అధికారం ప్రభుత్వ ఒత్తిళ్లు అయినా కానీ ఏదైతుందో ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా విశ్వసనీయతకు మారుపేరుగా కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన మోస్తే తాను ఏదైతుందో కదలం. వాడి గౌరీశంకర్ కానీ వాడు అబ్బా కానీ వాడి గౌరీశంకర్ కానీ వాడు అబ్బా కానీ చెప్పండి. మెడలు బట్టి గెంటేయాలి, మెడలు బట్టి గెంటేయాలని చెప్పండి. మన ప్రజాస్వామ్యాన్ని కట్టుబడ్డం, రాజ్యాంగ నిబంధనలు కట్టుబడ్డం. రాహుల్ గాంధీ గారు మనకు ఒకటి నినాదం ఇచ్చింది, రాజ్యాంగాన్ని గౌరవించండి, రాజ్యాంగ నిబంధనలను గౌరవించండి, రాజ్యాంగ నిబంధనలు నిలబెట్టండి అని చెప్పండి. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్. రాజ్యాంగాన్ని నిలబెట్టడమే రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం, దానికి కట్టుబడి ఉండడమే మన బాధ్యత అని చెప్పి స్వయం ప్రతిపత్తి కల్పించాలి. కేవలం ఎన్నికల నిర్వహణే కాదు, ఎన్నికల నిర్వహణతో పాటుగా ఏదైతుందో ప్రత్యక్షంగా ఢిల్లీకి వెళ్ళి నిధులు కేటాయింపు చేయాలని చెప్పని గ్రామీణ ప్రాంతానికి 73వ రాజ్యాంగ సవరణ, పట్టణ ప్రాంతానికి 74వ రాజ్యాంగ సవరణ చెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ. మళ్ళీ వాళ్ళ మున్సిపాలిటీ మీద ఇట్లా ఆధిపత్యం చెలాయించాలి. మున్సిపాలిటీ మీద ఆధిపత్యం ఎవరికి ఉండాలి? పాలక మండలికి ఉండాలి. మున్సిపాలిటీ ఆధిపత్యం ఎవరికి ఉండాలి? గ్రామీణ ప్రాంతం గ్రామ పంచాయతీకి ఎవరి ఆధిపత్యం ఉండాలి? సర్పంచ్ని పాలక మండలి ఉండాలి. పట్టణ ప్రాంతం మున్సిపాలిటీ మీద ఎవరికి ఆధిపత్యం ఉండాలి? మున్సిపల్ చైర్పర్సన్ పాలక మండలికి ఆధిపత్యం ఉండాలి. మాకు ఎమ్మెల్యేలే కాదు, ఎమ్మెల్యేలు సలహాదారులు ఉంటాం. ప్రభుత్వంకి వెళ్ళి ఏమైనా నిధులు కేటాయింపు చేయడమే కానీ, ప్రభుత్వం మీద నిధులు సమకూర్చడమే కానీ శాసనసభ్యుడిగా ప్రభుత్వ బాధ్యత అని చెప్పంటుంది. ఇలా ప్రభుత్వం వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ మున్సిపాలిటీలకు స్థానిక సొంత నిధులు కేటాయింపు చేయడము ఇలా కొత్త కాదు. ఇది ఐటీఎస్ఎం టికెట్లు వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం TUFITCL పెట్టింది, మొన్న ఒకటి వచ్చింది. కానీ ఈ పనులు చేపట్టడం లోపల, పనుల మంజూరీ లోపల ఎవరి సలహా సూచన ఉండాలి? పాలక మండలి ఉండాలి. చైర్పర్సన్ పాలక మండలి మున్సిపల్ కౌన్సిలర్స్ ఉండాలని చెప్పి అంటున్నా. మేము ఆధిపత్యం చేయడం మా జేబు నింపుకోవడం కాదు. ఇవాళ ఏమైపోయిందంటే ఏ విధంగా మా జేబులు నింపుకోవాలని తప్ప ఇంకోట్లేదే అని చెప్పండి. నిజమబద్ధమే. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆనాడైనా ఈనాడైనా పాలక మండలికి స్వేచ్ఛనిచ్చింది, పాలక మండలి స్వేచ్ఛనిచ్చిందని చెప్పంటూ నేను 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన.
పుప్పాల ఆచార్య గారు చైర్పర్సన్ ఉండి ఎమ్మెల్యే ఉన్ననాడు. తదుపరి కాలం మెట్ట భట్టి గారు చైర్పర్సన్ ఉండేది, దేశయ్య గారు చైర్పర్సన్గా ఉండే, గిరి నాగకృష్ణ గారు చైర్పర్సన్గా ఉండే, విజయలక్ష్మి గారు చైర్పర్సన్గా ఉండే. కానీ ఎన్నడూ కూడా చెప్పంటూ నేను నా అనుభవంతో ఏదైతుందో నిధులు కేటాయింపు చేయడమే కానీ సలహాలకు సూచనలు పరిమితం తప్పేది అవుతుందో వాళ్ళ పాలనలో కానీ పనుల నిర్వహణలో కానీ ఎన్నడూ చూస్తే మున్సిపాలిటీ అంటే తాబేదారులయా? వాళ్ళు ఏమనుకుంటున్నారు? మున్సిపాలిటీ అంటే తాబేదారులు అనుకుంటున్నారు. నేనంటున్నా మున్సిపాలిటీ అంటే స్వేచ్ఛ స్వాతంత్రం అని చెప్పంటున్నా, స్వయం ప్రతిపత్తి అంటున్నా. రేపు ఎంపిక కాబోయేటటువంటి ఒక మున్సిపల్ జగిత్యాల కౌన్సిల్ చైర్పర్సనే కానీ కౌన్సిలే కానీ మీరు స్వతంత్రంగా ఏ రాజకీయ నాయకులు జోక్యం లేకుండా నేను సలహాలు ఇస్తాను. నా అనుభవంతో జోక్యం దాన్ని నేను సలహాలు ఇస్తాను. ఇంకెవరైనా మీరు ఏం సలహాలు సూచన తప్పలేదు అంట. కానీ కాంట్రాక్ట్ ఎవరు చేయాలని నేనే చెప్పాలి నాయన. గౌరీ శంకర్ చేయాలి, ఇంకోటి ఎవరు చేయొద్దు నాయన. ఊరిని చేసి గౌరీ శంకర్ ఎవడో నాకు అర్థమైతలేదే. సూపర్ మ్యాన్ అంటే జగిత్యాల మున్సిపాలిటీ ఈ గౌరీ శంకర్ కూదోబెట్టిందా? లేకపోతే పౌర పట్ల రాసిచ్చిందా? జగిత్యాల మున్సిపాలిటీ చేయబోయే పనులని మీకే చెప్పని. क्या साहब यही है क्या? बल्दिया बोले तो जमहूरियत, बल्दिया बोले तो जमहूरियत, ప్రజాస్వామ్య యుద్ధంగా ఏదైతుందో పాలన కొనసాగాలని చెప్పాలి. నిజమా వద్దమే? యాభై రోడ్డు విస్తరణ అరే ఇవ్వాల కాదురా నాయన. నేను 94 ఎన్నికల కన్నా ముందు 4 నెలల ముందు మా మిత్రులందరూ కూడా చెప్పింది నాతో, అరే ఎన్నికల ముందు ఎందుకు గెలుపుకుంటున్నావు ఆయన బట్టిగా, నేను మంచి అయితే చెడ్డ అవుతుంది. నేను నాకు ఎన్నికల ఫలిత ప్రధానంగా వీళ్ళ బాధ్యత ఉన్నది, నా బాధ్యత నిర్వర్తించాలి. ఎవరు గెలిస్తే నాకు సమస్య కాదు. 50 రోడ్డు అనేది అవుతుందో 60 ఫీట్లు ఉంటే గద్దోలు పట్టుకున్నా ఇదే మంచాల కృష్ణ మామ ఊటు రాజన్న సేట్ ఏదైతున్నదో ఆయన గద్ద పట్టుకుని పెద్ద మనిషి ఏదైతుందో ఆయన అన్న నువ్వు అడుగుతున్నావు ఈ ప్రజా సౌకర్యార్థం ఏదైతుందో నేను ఎన్నికి పోతే బంగ్లా గూలగొట్టడానికి పోయినామా అని చెప్పంటుంటే దానికి ఎదురుగా దాసరి రాఘవులు సార్ పాప పెద్ద పద్మశాలి సోదరుడు. కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు, ఎవడు జెండా మోసేవాడు కాదు. టికెట్లు పంచుకుంటానికి ఏదైతుందో ఇది నీ అయ్యే సొత్తు కాదు, అబ్బా సొత్తు కాదు. ఇది నీ అయ్యే సొత్తు కాదు, అబ్బా సొత్తు కాదు అంటూ నేను ఇది మా కాంగ్రెస్ కార్యకర్తల హక్కు అని చెప్పండి. రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఒక్కటి కాదు 50 టార్గెట్ 50 అని చెప్పండి. టార్గెట్ 50 50 స్థానాల్లో జెండా ఎగరవేస్తాం. మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం చెప్పండి. ఎవడు అంటే నీ ప్రభుత్వ విధానాలు నచ్చితే మద్దతు ఈ వెల్కమ్. ప్రభుత్వ విధానం నచ్చలేదు మద్దతు వి వెల్కమ్. కానీ ఏదైతున్నదో ప్రభుత్వ విధానం నచ్చినాయి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చూస్తాను వెంబడిరా అని చెప్పండి. నేను ప్రభుత్వం వేరు పార్టీ వేరు, ప్రభుత్వ విధానం నచ్చితే మద్దతు చేయి ఉంటుండే నేను. వి వెల్కమ్ ఇట్. మన జమ్మాయి కూడా మిత్రపక్షం ఉన్నది. అన్న మజ్లిస్ తహదీల్ ముస్లిమీ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చుతున్నాయి, ప్రభుత్వాన్ని మద్దతు చేయాలి.
సही है नहीं సార్ చేయను మద్దతు కానీ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పాలి. నేను ప్రజా జీవితంలో ఉన్నంత కాలం నా చివరి రక్త బొట్టు ఆయువు వరకు చెప్పట్టు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కుల వరకు నేను పోరాడతాను. అవసరం వస్తే ఏ త్యాగానికైనా చిత్తపడతా. అవసరం వస్తే ఇటువంటి నియంత్రిత శక్తుల అవకాశవాదులను ఎదిరించడానికి మీ హక్కులు కాపాడడానికి కొరకు నేను ఏ త్యాగానికి సిద్ధపడతా. రాజుముడే కలిసి జాగ్రత్త అని చెప్పండి. అందరు అనుకుంటారు కావచ్చు అబ్బాయి కనబడదని చెప్పి. అందరి 2 కన్నుంటే నాకు 4 కన్నులు. అందరి 2 కన్నుంటే నాకు 4 కన్నుండే నాటున్నా నేను. మీరు కేవలం ముందు చూస్తారు, నేను పక్కన కూడా చూస్తే నేను ఈ పక్క ఆ పక్క కూడా చూస్తా. ఎవడెక్కడ పోతుండు, ఏ సందులో చూస్తున్నాడు ప్రయత్నం చేస్తుండో అది కూడా గమనిస్తా. ఎవడైతే నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళ కొరకే పోరాటం చేస్తా. కానీ సందులు వచ్చేటోళ్ళు చూసేటోళ్ళు మాత్రం ఏదైతుందో అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా పోరాడినాం, పార్లమెంట్ కి పోరాడినాం. ఇలా చూస్తున్న కొద్దీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. ఇలా రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజా ఆకర్షితం. ఎన్నడూ లేనంత ఇవాళ ఏదైతుందో ప్రజాజీవనం చూరగొంటుంది. అటువంటి అప్పుడు ఏదైతున్నదో నేను కూడా ఇంతగా అప్పుకుండా అయిపోతుందా అని చెప్పాను. అంత అలగా ఉన్నదిరా. నేను దశాబ్దాలకి పోరాటం చేస్తున్నాం. ఎవడు గత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిండో, ఎవడు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిండో, తర్వాత పార్లమెంట్ కానీ ఎన్నడూ లేక కాంగ్రెస్ పార్టీ జెండా పట్టడం ఏదైతున్నదో ఏ సందర్భం బొందు అని చెప్పని నేను కూడా కొత్త దీనా చెప్పనుకుంటే మేమంత అమాయకులం కాదు అంటా నేను. శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ధర్మానికి కట్టుబడి ఉన్న రావణ ఇవాళ ఏదైతుందో మీకు నేనండా, నాకు మీరండా. నాకు మీరు అండా, మీకు నేను అండా. మనకు కాంగ్రెస్ పార్టీ అంట. దయచేసి ఏదైతుందో మన ఏ విధానమైన ఏ చర్చకైనా ఎక్కడైనా సిద్ధంగా అంటుంది. ఏ విధానమైన ఏ చర్చకైనా మున్సిపాలిటీకి సంబంధించి నీ అభివృద్ధి ఏందో నా అభివృద్ధి ఏందో మాట్లాడతా. నువ్వు చేసిన అభివృద్ధి ఏందో నువ్వు చెప్పు, నేను చేసిన అభివృద్ధి ఏందో నేను చెప్పు. నువ్వు 10 రాజ్యం చేసినావు, కొత్త పుట్టుడు కాదు కదా. ఇలా కొత్త రాజ్యానికి వచ్చినది కాదు, నువ్వు 10 రాజ్యం చేసినావు. ఇలా రాజ్యం పోగానే మళ్ళీ ఏదైతుందో అబ్బ కొడుకు అని పాయనవురా, ఆ జేబు ఇంకా సగం ఖాళీ ఉన్నది, ఈయన జేబు నింపుకోవాలి కదా. 10 ఏళ్ళ సగం జేబు నిండిందా, 10 ఏళ్ళ సగం జేబు నిండిందాడు. ఆయన సగం జేబు నింపుకోవాలి కదా. ఆ సగం జేబు నింపుకోమని చెప్పని ఈయన చూస్తున్నాడు. మాకు జేబులు నింపుకోవడం కాదురా, మాకు ప్రజాసేవ ముఖ్యం. ప్రజల కోసం మేము ప్రజల జేబులు నింపుతాం, గరీబుల జేబులు నింపుతాం, గరీబులకు ఎదురుతో అండగా నిలబడతామని చెప్పంటున్నా. పౌర హక్కులు కాపాడతామంటున్నా నేను. ప్రజాస్వామ్య యుద్ధంగా పౌర హక్కులు కాపాడతామని చెప్పంటున్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ దళితులు, బలహీన వర్గాలు, మా అల్పసంఖ్యాక వర్గాలు,
మా మహిళలు ఆడబిడ్డలు వాళ్ళ సంక్షేమం కొరకు పాటుపడడం మా బాధ్యత అని చెప్పండి. దాని కొరకు కట్టుబడి పనిచేస్తాం. అదేముందా మా టార్గెట్ 50 అచీవ్ చేస్తాం అనుకుంటున్నాం. చూద్దాం ఈ పాప ఎన్ని రోజులు అనుకుంటున్నాయి చూద్దాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.